తెలుగు ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అందరి హీరోల ఫ్యాన్ బేస్ ఒకటి అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బేస్ వేరు. ఎందుకంటే అభిమానులు ఆయనను దేవుడుగా కొలుస్తారు. అందుకే ఇండస్ట్రీలో ఎవరూ సాధించలేని క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు పవన్ కళ్యాణ్. ప్రజెంట్ పవన్ కళ్యాణ్ అటు పాలిటిక్స్ ఇటు సినిమాలు చేస్తూ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నాడు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ని ఒకప్పుడు మీడియా ముఖంగా తిట్టిన కొంతమంది నటులకు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు లేక అల్లాడిపోతున్నారు. అలాంటి వారిలో శ్రీరెడ్డి ఒకరైతే నటుడు పోసాని కృష్ణమురళి మరొకరు. వీళ్ళిద్దరూ చాలా సార్లు పవన్ కళ్యాణ్ ను నానా రకాల మాటలు అన్నారు. ముఖ్యంగా ఆయన వ్యక్తిగత విషయాలను ఎత్తిపొడుస్తూ రకరకాల కామెంట్లు చేశారు. దీంతో వీరిని ఇండస్ట్రీలో ఏ దర్శకులు కూడా సినిమాల్లో తీసుకోవడానికి ఇష్టపడడం లేదు. ఎందుకంటే ఒకసారి పవన్ కళ్యాణ్ గురించి వ్యతిరేకంగా మాట్లాడితే ఫ్యాన్స్ వారిని ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. వాళ్ళు ఏ సినిమా తీసినా చూడరు. కాబట్టి దర్శకులు కూడా వీళ్ళను పెట్టుకుని రిస్క్ చేసే కంటే వాళ్ళ ప్లేస్ లో మరో నటుడిని పెట్టుకోవడం బెస్ట్ అని అనుకుంటారు. అందువల్లే వాళ్ళకి ఏ సినిమాలో కూడా అవకాశాలు రావడం లేదు. 30 ఇయర్స్ పృథ్వీ కూడా వైఎస్ఆర్సీపీలో చేరి పవన్ కళ్యాణ్ ని నానా మాటలు అన్నాడు. ఆ సమయంలో ఆయనకు ఒక్క సినిమా ఆఫర్ కూడా రాలేదు. అతను వైఎస్ఆర్సీపీ పార్టీని వీడిన తర్వాత అతనికి సినిమా అవకాశాలు వచ్చాయి. బ్రో సినిమాలో కూడా అంబటి రాంబాబు గురించి పేరడి చేశాడు. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ ని తిట్టిన వారికి సినిమాల్లో పెట్టుకోవడానికి దర్శక నిర్మాతలు ఎంతగా ఆలోచిస్తారో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ videos, please do subscribe.